హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు డాక్టర్ సివిల్. ఇక్కడ మనం డీల్ చేస్తున్న ఇష్యూ ఒక రైతుదండి, ఫార్మర్. ఆయనకు తెలియకుండానే ఎక్కడో ఒక చోట క్రాప్ లోన్ తీసుకున్నట్టు బ్యూరో రికార్డ్స్లో క్రెడిట్ ప్రొఫైల్లో కనపడటం జరిగింది. అయితే ఇది ఒక మన ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ గారి ద్వారా మనకి రెఫర్ చేయటం వచ్చింది. అయితే దీనిలో ఏంటి అని అంటే, ఫార్మర్కి తెలియదు తన పేరున లోన్ ఉంది అని. వాళ్ళ అబ్బాయి స్టడీస్ కోసం ఎడ్యుకేషన్ లోన్కి దానికి అప్లై చేసుకుంటూ ఉంటే కంటిన్యూగా రిజెక్ట్ అవుతూ ఉంది. ఎందుకు అని అంటే ఒక రిటర్న్ ఆఫ్ ఉంది అని మేనేజర్ గారు ఆయనతో చెప్పడం జరిగింది. ఎక్కడ ఏంటి అనేది తెలియలేదు. బట్ అందుకే ఏంటంటే మనకి రెఫర్ చేశారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కంప్లీట్గా వెరిఫై చేసి సో వేరే బ్యాంకులో ఆయన పేరున లోన్ ఒకటి ఉన్నట్టు చూడటం జరిగింది. సో అది కంప్లీట్గా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత బాగా కంగారు పడ్డారు. అసలు నేను ఎక్కడా తీసుకోలేదు, అసలు నాకు తెలియదు అంటూ. బట్ ఆయనకి ధైర్యం చెప్పి మనం అది కంప్లీట్గా క్లియర్ చేసాము. సో క్లియర్ చేసి ఇవ్వటం జరిగింది. సో దీనివల్ల దాదాపు ఆయనకి 50 పాయింట్లు స్కోర్ కూడా 58 పాయింట్లు స్కోర్ కూడా ఇంప్రూవ్ అవ్వటం జరిగింది. సో ఇట్లా మనలో ఎవరన్నా కూడా ఇలాంటి ఇష్యూస్తో సఫర్ అవుతూ ఉంటే, అంటే మనమే కాదండి, మనకు తెలిసిన వాళ్ళు కానీ, చుట్టాలు, తర్వాత ఫ్రెండ్స్ కానీ, ఇట్లా ఎంతోమంది ఈ రోజుల్లో ఆర్బీఐ బ్యాండ్ యాప్స్ కానీ, ముఖ్యంగా స్టూడెంట్స్, వీళ్ళంతా కూడా చాలా సఫర్ అవుతున్నారు. సో దయచేసి వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇట్లాంటి ఎంతోమందికి మీరు ఉపయోగపడిన వాళ్ళు అవుతారండి. థ్యాంక్ యూ సో మచ్.